ఓం నమో వెంకటేశాయ. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ వచ్చి మీరు అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్గా తెలుసుకోవచ్చు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, ఆఫ్లైన్ విధానం ద్వారా 300 రూపాయల దర్శనం టికెట్ అనేది ముగ్గురికి మటుకు అవకాశం ఉన్నది. అది ఎవరో నేను మీకు ఈ వీడియోలో చెప్తా. డైరెక్ట్గా అయితే ఆన్లైన్ 300 రూపాయల దర్శన టికెట్లు నవంబర్ వరకు కూడా అయిపోయాయి. బుకింగ్ అనేది అయిపోయింది. ఇక తిరుపతిలో మీకు ఎక్కడా కూడా 300 రూపాయల దర్శన టికెట్ ఆఫ్లైన్లో దొరకదు. గతంలో హోమం టికెట్ పేరుతో అలిపిరి గోశాలలో ఇచ్చేవారు. ఆగస్టు 1వ తారీఖు నుండి ఆ అవకాశం కూడా లేదు, రద్దు చేశారు. తిరుపతిలో ఎక్కడా కూడా మీకు 300 రూపాయల దర్శన టికెట్ ఇవ్వరు. ఇక తిరుమల కొండపైన ముగ్గురికైతే అవకాశం ఉన్నది. ఎన్ఆర్ఐ వాళ్ళు, మిలిటరీ వాళ్ళు, అలాగే రికమెండేషన్ లెటర్ల మీద 300 రూపాయల టికెట్ అని రాసి తెచ్చుకుంటే ఈ ముగ్గురికి అవకాశం ఉన్నది. అంతేగాని తిరుమల కొండపైన డైరెక్ట్గా ఇలా డబ్బులు కట్టి తీసుకొని ఆఫ్లైన్లో ఏమీ లేదు. తిరుమల కొండపైన ఎన్ఆర్ఐ వాళ్ళైతే వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉండాలా, స్టాంప్ ఉండాలా. డైరెక్ట్గా ఏటీజీ సర్కిల్ దగ్గరికి వెళ్ళి ఫామ్ నింపితే మీకు డైరెక్ట్గా 300 రూపాయల టికెట్ ఇస్తారు. అది కూడా మీరు పాస్పోర్ట్ 30 డేస్ లోపల వస్తేనే ఇస్తారు. ఓకేనా? ఇంకా మిలిటరీ వాళ్ళు అనుకోండి, మీకు ఎంప్లాయీ కార్డు ఉండాలి, దానిపైన మీ కుటుంబ సభ్యుల పేరు ఉంటే వారితో కూడా డైరెక్ట్గా మీరు అక్కడికి వచ్చి ఫామ్ నింపితే ఆ రోజుకి అప్పుడే మీకు 300 రూపాయల టికెట్ ఇస్తారు. ఇక రికమెండేషన్ లెటర్ల మీద కూడా మీరు 300 రూపాయల టికెట్ అని రాసి తెచ్చుకుంటే కూడా మీకు డైరెక్ట్గా టికెట్ అనేది వస్తుంది. ఈ ముగ్గురికి మటుకే తిరుమల కొండపైన 300 రూపాయల టికెట్, మిగతా ఎవ్వరికీ లేదు. ఓకేనా? ఇక అశ్విని హాస్పిటల్లో బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళకు కూడా 300 రూపాయల టికెట్ ఇస్తారు. అది మీ ఇష్టం, నేను అందుకే ఎక్కువగా దాని గురించి చెప్పను. ఈ నలుగురికి మటుకు తిరుమల కొండపైన 300 రూపాయల టికెట్ ఆఫ్లైన్లో దొరుకుతుంది, మిగతా ఎవ్వరికీ లేదు. ఓకేనా? ఇక రోజువారీ వీడియోస్లోకి వెళ్ళినట్లయితే నిన్న కేవలం 70,000 మంది మాత్రమే దర్శనం చేసుకున్నారు. దర్శనం తొందరగా అవుతోంది, రద్దీ తక్కువగా ఉంది. నేను 3 రోజుల నుంచి ఈ విషయం మీకు చెప్తున్నా. నిన్న 2 నుంచి 3 గంటల్లోనే దర్శనం అయిపోయింది టికెట్ ఉన్న వారికి. టికెట్ లేని వారికి 4 నుంచి 5 గంటల్లో అవుతుంది. ఓకేనా? ఇక ఈ నెల సెప్టెంబరు, ఈ నెల 18వ తారీఖు నుంచి కూడా మీకు వెంటనే డిసెంబర్ నెలకి సంబంధించి అన్ని రకాల దర్శనం టికెట్లు విడుదలవుతున్నాయి. రెడీగా ఉండండి బుక్ చేసుకోవడానికి. ఓకేనా? తిరుమల సంబంధించి 300 రూపాయల టికెట్లు, 500 రూపాయల టికెట్లు, రూములు, అంగప్రదక్షిణ, వయోవృద్ధులు అన్ని టికెట్లు ఈ నెల 18వ తారీఖు నుంచి విడుదలవుతున్నాయి. రెడీగా ఉండండి. అలాగే నవంబర్ వరకు అన్ని టికెట్లు అయిపోయాయి. దయచేసి నవంబర్ వరకు కూడా టికెట్లు ఉంటే హ్యాపీ, లేకపోతే ఒక రోజు ముందు వచ్చి సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. చూడండి, నిన్న కూడా మీకు చెప్తాను, దాదాపు 21,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు సాయంత్రం 5 గంటలకు తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో విడుదల చేశారు. అలాగే 3,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు ఇక్కడ అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో విడుదల చేశారు. ఇవన్నీ కూడా ఉదయం అయిపోయినాయి. ఒకరోజు ముందు వచ్చి సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. అక్టోబర్, నవంబర్ వాళ్ళకి హోమం టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకో అవకాశం ఉంది, మిగతా ఎవ్వరికి కూడా లేదు. దయచేసి ఈ విషయం మీరందరూ కూడా తెలుసుకోండి. ఆఫ్లైన్ విధానం ద్వారా అంగప్రదక్షిణ కానీ, వయోవృద్ధులు, వికలాంగుల టికెట్లు కానీ, 300 రూపాయల టికెట్లు కానీ, 500 రూపాయల టికెట్లు కానీ లేవు. రూములు కావాలి నవంబర్ వరకు అంటే సిఆర్ఓ ఆఫీస్ తిరుమలలో ఉదయం 5 నుంచి 7 గంటల లోపల ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేసుకోండి. రోజుకి 1,500 మందికి రూములు వస్తాయి. తిరుపతిలో అయితే విష్ణు నివాసంలో ట్రై చేయండి. ఇంతకు మించి ఆప్షన్ లేదు. మాకు రికమెండేషన్ లెటర్ల ద్వారా రూములు తెచ్చుకుంటాం, మఠాల్లో రికమెండేషన్ తెచ్చుకుంటామంటే మీ ఇష్టం, మీ ఓపిక. ఓకేనా? అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే టికెట్లు ఉండి లేకుండా కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి. ప్రతి ఒక్కరికి నేను సమాధానం చెప్తాను. ఓకేనా? మరి నేను ఈ వీడియోస్ ఎలా తీసుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.